వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీఎస్ఐడిసి పథకం ద్వారా వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి 15 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో ఈ పథకం పరిధిలోని 17,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సౌమ్యతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, లాల్ బహదూర్, లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు, రాష్ట్ర మార్కెటింగ్ కమిటీల ఉపాధ్యక్షుడు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు వేదాద్రి స్కీమ్కి 15 కోట్లు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మేము ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా చిరకాల స్వప్నం గత 5 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేశాము. అప్పటి ప్రతిపక్ష పాత్రలో ఈరోజు అధికారంలోకి వచ్చాక మొదటి లక్ష్యంగా మరి వేదాద్రి స్కీమ్ పెట్టుకున్నాం. ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది. సంవత్సర కాలంగా మేము అనేక సార్లు మరి ముఖ్యమంత్రి గారిని కలవటం, అదేవిధంగా ఎంపీ గారి సహకారంతో అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ముప్పాళ్ళు వచ్చినప్పుడు కూడా మరి వీటి మీద మేము ప్రసంగించడం జరిగింది. మరి ఈరోజు దీన్ని సాధించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రైతాంగం యొక్క కళ అండి. వాళ్ళు ఎంత బాధ అనుభవించారో మేము 5 సంవత్సరాలు చూసాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రైతన్న కళ్ళలో ఆనందం చూస్తుంటే మాకు చాలా ఆత్మసంతృప్తిగా ఉంది. ఇది తప్పకుండా రైతన్నల ప్రభుత్వం, రైతు పక్షపాతిగా ఉండే ప్రభుత్వం, రైతులకు అండగా ఉండే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతాంగం క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి అనేక సంస్కరణలు మరి వ్యవసాయ పద్ధతులు తీసుకొచ్చారు. అదేవిధంగా త్వరలో కూడా అన్ని స్కీమ్స్ కూడా రిపేర్ చేయించడానికి ఒక కొత్త కార్యాచరణ రూపొందిస్తున్నారు. అది కూడా త్వరలో అమల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అదేవిధంగా రైతాంగ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పదే మేము అసెంబ్లీలో చెప్పడం కానీ, డైరెక్ట్గా బాబు గారిని కలవటం కానీ చేస్తున్నాం. అవి కూడా త్వరలో పరిష్కరింపబడతాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.